ఖమ్మం జిల్లాలోని రఘునాథపాలెం మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. బీఆర్ఎస్ మాజీ మంత్రి పువ్వాడ అజయ్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పైన చేసిన వ్యాఖ్యలను జిల్లా అధ్యక్షులు నూతి సత్యనారాయణ ఖండించారు. తుమ్మల యుగంధర్ తన తండ్రి బాటలో నడిస్తే తప్పేంటని, అభివృద్ధికి నిదర్శనమంటే మంత్రి తుమ్మల అని, తండ్రి ఒక పార్టీ కొడుకు ఒక పార్టీలో ఉండి వెంచర్లో చేరి సగం తీసుకున్న చరిత్ర మాది కాదని ఫైర్ అయ్యారు. ఏదో రోజు తప్పు కేసులు పెట్టినా దాఖలాలు లేవని, 40 సంవత్సరాలు ఏ ఒక్కరికి కూడా ఫోన్ చేసి ఒక్క పైరవీ చేసిన చరిత్ర తుమ్మలకు లేదన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లా అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ అని, ఆయన ఉమ్మడి రాష్ట్రంలో నుండే మంత్రిగా ఉండే అభివృద్ధి ప్రదాతగా పేరుగాంచారని నూతి సత్యనారాయణ అన్నారు. ఉన్నటువంటి పరిస్థితిని ఖమ్మం ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. వారి నాయకత్వంలో ఈ జిల్లా మొత్తం కూడా చాలా ప్రశాంతంగా ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అలాగే ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు బట్టి విక్రమార్క గారు కానివ్వండి, తుమ్మల నాగేశ్వరరావు కానివ్వండి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి, వీరి ముగ్గురి నాయకత్వంలో బ్రహ్మాండంగా ప్రగతి పథంలో ఈ జిల్లా ముందుకు పోతా ఉంది. దానికి ఉదాహరణలే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కానివ్వండి, తర్వాత మన గైడ్ వాల్స్ కానివ్వండి, మున్నేరు గైడ్ వాల్స్ కానివ్వండి, వంతెన కానివ్వండి, రకరకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తుమ్మల గారు ఏమాత్రం నిద్రపోకుండా ఢిల్లీ నుంచి ఆంధ్రప్రదేశ్లో ఆయన శిలాఫలకం లేకుండా, అభివృద్ధి పథకం లేకుండా నీటిపారుదల కానీ, రోడ్లు కానీ, భవనాలు కానీ, పంచాయతీ భవనాలు కానీ ప్రతి ఒక్క దాంట్లో ఆయన మార్పు ఉంది. ఆయన్ని చూసి ఎంతోమంది ఎమ్మెల్యేలు రోల్ మోడల్గా తీసుకొని మరి వాళ్ళ నియోజకవర్గాలు అభివృద్ధి చేసుకున్న సంఘటనలు మనం ఎన్నో చూసాం. మరి అదేవిధంగా మరి ఆయన కుళ్ళుకోతనం కాకపోతే మరి ఖమ్మంలో మెడికల్ కాలేజ్ ఆయన తెచ్చి ఆయన ఆధ్వర్యాల్లో నిర్మాణాలు జరగట్లేదా? మరి అదేవిధంగా కేబుల్ బ్రిడ్జ్ ఎవరు శంకుస్థాపన చేశారు, ఎవరు ఇప్పుడు నిర్మాణంలో ఉన్నది? మరి అదేవిధంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఎక్కడ తెచ్చారు? మరి అదేవిధంగా కిల్లా రోప్వే బ్రిడ్జ్, ఖమ్మం నగరానికి మంచినీటి శుద్ధి ఆంధ్రప్రదేశ్లో